హాయ్ వ్యూవర్స్, నేను ఈరోజు మీకు వివరంగా అందిస్తబోతున్న విషయం ఏదైతే ఉందో ఈ విషయంలోకి వెళ్లే ముందు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబంలో కూడా ఒక చెడ్డవాడు అనేవాడు ఉంటాడు. ఈ చెడ్డవాడి చుట్టూతోనే మరికొంతమంది చెడ్డవాళ్ళు చేరుతారు. వీళ్ళ వల్లే వాళ్ళ కులానికైనా, వాళ్ళ ప్రాంతానికైనా, వాళ్ళ మతానికైనా, వాళ్ళ కుటుంబానికైనా చెడ్డ పేరు అనేది వస్తుంది. ఆ వేలోనే కారంచేడు ఘటన, అదేవిధంగా చుండూరు ఘటన చోటు చేసుకుంది. కారంచేడు ఘటన వల్ల కమ్మవారికి బ్యాడ్ నేమ్ అనేది వస్తే, చుండూరు ఘటన వల్ల నాయుళ్ళకి అదేవిధంగా రెడ్లకి బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. బట్ మంచి అన్నదాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి ఆ వేలోనే మంచి అనేది గుర్తిస్తూ మిగతా ఊళ్ళలో మంచిగానే ఉంటూ ఉన్నారు. అందరూ కూడా కలిసిమెలిసి మంచిగానే ఉన్నారు. కానీ కారంచేడులో జరిగినటువంటి ఘటన వల్ల ఎవరైతే ఇందులో కీలక పాత్ర పోషించారో వారిని మాత్రమే దూరంగా పెట్టారు. మిగతా అందరితో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఏది ఆ కులం నుండి మిగతా అందరితో కూడా. అలాగే చుండూరులో కూడా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంటారు. కాకపోతే కొన్నాళ్ళు మాత్రం ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే ఉండే. ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే కారంచేడు. మన భారతదేశంలో పోరాటాలకు సంబంధించేది, సమాజ పోరాటాలకు సంబంధించేసి వివక్ష అన్నది లేకుండా, అణచివేత అన్నది లేకుండా అందరూ సమానమే అన్న వేళ గుర్తింపు పొందడానికి ఎంతో మంది ఉద్యమాలు చేయడానికి కారంచేడే వేదిక అయింది. ఈ కారంచేడు దుర్ఘటన వేదిక అయింది. కారంచేడు రక్త చరిత్ర పునాది అయింది. అసలు కారంచేడు ఘటన ఈ రోజు జరిగి 35 సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పటివరకు ఆ రోజు అసలు ఘటన జరిగిన దానిలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పరిహారం అందిందంటే సీరియస్లీ మన దేశ దౌర్భాగ్యం ఇదే. ఇప్పటికీ బాధితులకి అనుకున్న వేళ చెప్పిన వేళ పరిహారం అనేది అందల. సరే, అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నదానికి మనం వెళ్ళాలి అంటే అది 1985 జూలై 17. ఓకే, 1985 జూలై 17. ఆ రోజు జరిగిన దానికన్నా ముందు వెళ్ళాలంటే అసలు ఆ కారంచేడు గ్రామం ఎక్కడ ఉంది, అందులో ఎవరు బలం ఎక్కువ, ఎవరు బలహీనులుగా ఉండేవాళ్ళు, రక్త చరిత్ర ఆ రోజు నమోదు అవటానికి దానికి ముందు అసలు ఏం జరిగింది అన్నప్పుడు ఊరు వివరాల్లోకి వెళ్దాం. భౌగోళికంగా కారంచేడు ప్రకాశం జిల్లాలో ఉంది. చీరాల ఏదైతే పట్టణం ఉందో దానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ కారంచేడు ఉంది. కారంచేడులో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డుల్లో 8 వార్డులు కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఉండేవాళ్ళు. మిగతా 8 వార్డులు వచ్చేసి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మిగతా వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇందులో 16వ వార్డు ఏదైతే ఉందో పర్టికులర్గా ఇందులో మాదిగ కులస్తులు మాత్రం ఉండేవాళ్ళు. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ చెప్పిన క్యాస్ట్ పేర్లు కావచ్చు, మిగతా ఏవైనా సరే కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే తప్ప దాని గురించి ఒకరిని ఎక్కువ చేయడానికి, ఒకరిని తక్కువ చేయడానికి, విమర్శించడానికి ఎక్కడా ఏదీ లేదు. నేను మరలా చెప్తున్నా, ముందు చెప్పాను, ప్రతి కులంలో మంచోళ్ళు ఉంటారు, ప్రతి కులంలో చెడ్డోళ్ళు ఉంటారు, ప్రతి ఊరిలో మంచోళ్ళు ఉంటారు, ప్రతి ఊరిలో చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో. ఓకే, ఓన్లీ ఇన్ కంటెంట్ ఏంటన్నది దృష్టి పెట్టండి. ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అన్నది మాత్రం ఆలోచించండి. అందుకే మీకు పర్టికులర్గా అందిస్తూ ఉన్నా. ఇక 16వ వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఊరిలో 98% భూభాగం ఉన్నటువంటి కమ్మ కులస్తుల దగ్గర కూలీ నాలి చేసుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఇక 2% భూభాగం ఏదైతే ఉందో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళే షేర్ చేసుకుంటూ వాళ్ళే భూమి పండించుకుంటూ లైక్ ఈ వేలో ఉండేవాళ్ళు. కారంచేడ మాగాని పొలాలు ఉండేవి, మంచిగా నీటి సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కువగా అక్కడ పొగాకు, మిర్చి, వరి లైక్ ఇటువంటి పండిస్తూ ఉండేవాళ్ళు. వాణిజ్య పంటలు వచ్చి పొగాకు ఎక్కువగా పండిస్తూ ఉండాలి అక్కడ. ఆ ఊరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ 98% భూభాగాలు ఉన్నటువంటి కమ్మ కులస్తులు ఉన్నారు కదా 8 వార్డుల్లో వాళ్ళలో దగ్గుబాటి ఇంటి పేరు గల్లవాళ్ళు, యార్లగడ్డ ఇంటి పేరు గల్లవాళ్ళు, చాగంటి ఇంటి పేరు గల్లవాళ్ళు, పేరుని ఇంటి పేరు గల్లవాళ్ళు, పువ్వాటి ఇంటి పేరు గల్లవాళ్ళు, మండ ఇంటి పేరు గల్లవాళ్ళు, వారి ప్రాబల్యం ఎక్కువగా నడుస్తూ ఉండేదట. ఇక మిగతా వాళ్ళు వచ్చినప్పటికీ ఎక్కువగా ఈ ఎక్కడైతే ఈ రక్త చరిత్రలో అసూలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారో వారిలో ప్రధానంగా తేళ్ల అనే ఇంటి పేరు గల్లవాళ్ళు, తర్వాత దుడ్డు అనే ఇంటి పేరు గల్లవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇక మెయిన్ మ్యాటర్లో కనుక వెళ్లాల్సి వచ్చినట్లయితే ఆ రోజు అంటే ఈ జూలై 17, 1985 ఇన్సిడెంట్ జరిగింది కదా, దానికి కొద్ది రోజుల ముందు లేదంటే కొద్ది వారాల నెలల ముందు వెళ్ళిపోతాం, సంవత్సరాల ముందు కూడా వెళ్ళాలి. గతంలో కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు, తర్వాత ఇటు వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు కూడా ఉండేవాళ్ళు. ఈ రోజు మనం ఎక్కడైతే అగ్రకులాలు చెప్పుకుంటూ ఉన్నామో వీళ్ళల్లో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఆ రోజు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. టీడీపీలో అనే ప్రధాన కారణం ఏంటి, అప్పటికే కమ్యూనిస్టులో ఉండి కొన్ని వందల వేల ఎకరాలు కూడా చాలా మందికి వాళ్ళు దానాలు ఇవన్నీ చేసిన మంచిగా ఉన్నారు. కాకపోతే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఒక మార్పు అనేది ఆశించి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది, అదేవిధంగా కమ్యూనిస్టులో చాలా మంది టీడీపీ సైడ్ వెళ్ళారు. ఆ వేలో ఈ కారంచేడులో ఉన్న వాళ్ళు కూడా అంతా టీడీపీ సైడ్ వెళ్ళారు. కానీ దళితులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ సైడే ఉండిపోయారు అనమాట. ఇవి మిగతా టీడీపీ సైడ్ వెళ్ళిపోయి ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ లో ఉండటం వల్ల ఏమైంది, ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో ఆ వేలో వాళ్ళకి ఓట్లు అనేది వేల. దాంతో మా ఇళ్లలో పనిచేస్తూ మా దగ్గర ఉంటూ మాకు ఓట్లేరు అని చెప్పేసి ఒక వ్యతిరేకత పెంచుకోవడం జరిగింది 1983 ఆ టైం నుంచి. ఇది 1985 అంటే మధ్యలో అయితే 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నప్పుడు ఊళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు
కూలీలకి రేట్లు ఇవ్వాలని చెప్పేసి పోరాటానికి దిగుదేవారు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు చుండు నాయకుల్లో వెంకటేశ్వర్లు అనబడే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, కూలీలకు రేట్లు ఇవ్వాల్సిందే మీరు అన్నిటి గట్టిగా పోరాటం చేస్తుంటే అతను కొడదామని చూశారు. ఇంతలో అతను ఏమయ్యాడు, మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి దాక్కోవడం జరిగింది. దానికి ఆ సామాజిక వర్గాలు ఇతను మేము మీకు అప్పచెప్పం, మేము కాపాడతాం అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి అగ్రకులాల వాళ్ళని వీళ్ళకి పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరున్నారంటే వాళ్ళ నాయకుడిగా ఒక అతను ఉండేవాడు. ఆ నాయకుడు వచ్చేటప్పటికి మనిషి కొంచెం గట్టిగా బలిష్టంగా ఉండేవాడు, కర్రసాములో దిట్ట ఎక్స్పర్ట్ అని చెప్తూ ఉన్నారు. అతను క్లియర్ గా ఒక మాట చెప్పాడంట, మా దగ్గరికి వచ్చాడు సాయం కోరి ఆశ్రయం కోరి, మేము అండగా ఉంటాము అంతే తప్ప మీకు అప్పచెప్పేది లేదని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. దాంతో వాళ్ళు ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా మనసులో పెట్టుకున్నారు. ఏదో ఒక రోజు దెబ్బతిద్దాం వీళ్ళని అనుకున్నారట. ఆ వేలోనే ఈ 1985 సంవత్సరంలోనే ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ గేదెలో ఆవులో మొత్తానికి ఏమైతేనేమి పశువుల్ని తీసుకొని ఈ దళితుల యొక్క ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడికి వాటిని తీసుకుని ఆ చెరువులకు వెళ్ళిపోయారు. పోతినపాడు రాయనుడి ప్రసాద్ అని వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఈ గేదెలను తీసుకుని మంచినీటి చెరువులకు వెళ్ళి దాన్ని తోముతూ వెళ్తూ ఉన్నప్పుడు అది జరిగింది 1985 జూలై 16న. అంటే ఇన్సిడెంట్ జరగడం జస్ట్ 1 డే బిఫోరే. ఆ గేదెలు తోటడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కత్తి చంద్రయ్య అనే ఒక వికలాంగుడు అది చూసి ఏంటి మీరు చేస్తుంది తప్పు కదా, ఏంటి ఈ రకంగా మంచినీటి చెరువులకు మీ గేదెలను తీసుకొని చెట్టు చేస్తున్నారంటే వద్దు అని అన్నాడు. నువ్వెవడరా మాకు చెప్పడానికి అని చెప్పేసి అతని మీద ఈ దుర్మార్గులు ఎవరైతే ఇద్దరు దుర్మార్గులే వీళ్ళు. ఆ రోజు మొత్తం ఇన్సిడెంట్ జరగడం ప్రధాన కారణమైంది వీళ్ళే. పోతిన సీను రాయనీడి ప్రసాద్ అనే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, అతను కొట్టబోతే అప్పుడు మున్నంగి సువార్త అనే ఆమె తమ బిందె తీసుకొని అడ్డుకోవడం జరిగింది. అరే నువ్వు మా కింద పని చేసే ఆమెవి మా మీద బిందెత్తుతావు, నువ్వు నీ పని చెప్తావు అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయేసి ఇంకా అప్పుడు మొదలెట్టారు. ఏమని ఆ రోజు వీళ్ళని తీసుకొచ్చి సారీ టు సే దిస్, నిజంగా నాకు మిత్రుడు ఉన్నాడు అతను చెప్పాడు అనమాట, ఓ పనికి మళ్ళీ ఒకళ్ళిద్దరు ఎదవలు అయితే కులం పేరు చెప్పేసి మన కులాన్ని ఆ రకంగా అంటే మీరేంద్ర గాజులు తోడుకొని ఉంటారు రెండర వాళ్ళు వేసేదని చెప్పి రెచ్చగొట్టారట. కులం పేరు చెప్పి అవతల వాళ్ళు రెచ్చగొట్టేసి నువ్వు రాకపోతే గాజులు తోడుకుని ఇళ్లలో ఉండని చెప్పి అంత నీచంగా మాట్లాడి వాళ్ళ కులంలో ఉన్న అందరిని ఏకం చేసేసి వీళ్ళు దళితుల మీదకు వద్దామని చెప్పి వాళ్ళు ఆ వేళ ప్లాన్ చేశారు. ఎవరు ఒకళ్ళిద్దరు పనికి మళ్ళీ వెదవల వాళ్ళే. సరే ఆ వేళ మిగతా వాళ్ళని ఎంత చేశారు. ఆ 1985 జూలై 16 నైట్ మొత్తం మాట్లాడుకుని ఒకళ్ళ ఇంట్లో. ఆ నెక్స్ట్ రోజు ఈ జూలై 17న ఇక ఈ దళిత వాడికి మీద వెళ్ళిపోయి దొరికిన కాడికి దొరికిన కొడటమో చంపటమో ఏదో ఒకటి చేస్తారు. ఈ వేలో మరణించిన వారిలో వచ్చేసి ఆ రోజు తేళ్ల మోషే, తేళ్ల యెహోషువ, తేళ్ల ముత్తయ్య, దుడ్డు వందనం, దుడ్డు అబ్రహం వీళ్ళు ఉన్నారు. 5గురు మరణించారు స్పాట్ లోనే. ఇక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దళిత సంఘాలన్నీ కూడా ఏకమై ఏం చేస్తున్నాయి, కొంతమంది హేతువాదులు, కొంతమంది వరవర్రావు లాంటి విప్లవ నాయకులు, అదేవిధంగా బొజ్జ తారకం లాంటి న్యాయవాదులు వీళ్ళంతా కలగలిపేసి అందరిని ఏకం చేస్తూ మనం పోరాడదామన్న వేళ ఉన్నారు. అసలు విట్నెస్ ఎవరు ఏంటన్నప్పుడు ఆ రోజు అక్కడ ఉంది తేళ్ల ఆలిసమ్మ విట్నెస్గా ఆ రోజు ఉండటం జరిగింది. ఆమె మీద విషప్రయోగం జరిగి ఆమెను హత్యగాంచడం జరిగింది. మొత్తం 6గురు చనిపోయారు. ఈ 6గురును కూడా ఎక్కడైతే ఖననం చేశారో దాన్ని రుద్రక్షేత్రం అని చెప్పి వీళ్ళు పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ రుద్రక్షేత్రంలో ఇప్పటికి కూడా వాళ్ళు మా నాయకులు మా వీరులు అనే వేళ చెప్పుకుంటూ ఉంటారు. ఇక కన్క్లూడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఈ రోజు ఏంటి అన్నప్పుడు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఈ తలదాచుకోవడానికి అన్నప్పుడు అంతా కూడా కలగలిసి ప్రాణం అరచేతిలో పెట్టుకుని అంతా చీరాల సైడ్ వెళ్ళిపోయారు. చీరాల వెళ్ళగానే ఫస్ట్ ఎవరైతే గాయాలు పడేవారు అంతా కూడా ముందు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చీరాల ఉన్నటువంటి నాటి లోదరన్ చర్చికి వాళ్ళంతా కూడా అక్కడ ఆశ్రయం పొందితే ఆ చర్చి వాళ్ళు ఆశ్రయం కల్పించారు. మరి వాళ్ళకి అన్నం ఇవన్నీ ఎలా అన్నప్పుడు దాదాపు చీరాల్లో ఉన్నటువంటి 17 దళిత వాడలు, 17 దళిత వాడలు ఒక్కో రోజు ఒక్కొక్క వాడలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అన్నం కూరలు లైక్ వంటి వాళ్ళు పెడుతూ ఉండేవాళ్ళు. ఇందులో యాక్చువల్గా దాడి జరిగిందేమో మాదిగ సామాజిక వర్గం మీద. మాల సామాజిక వర్గంలో కూడా మేము అండగా ఉంటాం, మీకు ఎన్నోసార్లు మాకు మీరు ప్రాణం అడ్డేసి మమ్మల్ని కాపాడారు కాబట్టి మేము మీకు అండగా ఉంటాం అని చెప్పేసి అటు ఇటు మాల సామాజిక వర్గంలో ఉండి మధ్యలో మాదిగ సామాజిక వర్గం అండగా నిలబడ్డారు ఆ రోజు. ఇక ఆ తర్వాత ఏ సామాజిక వర్గం వాళ్ళ వల్ల అయితే వీళ్ళంతా ఇన్ని బాధలు అనుభవించారో ఆ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఆ రోజు ప్రకాశ్ జిల్లా కలెక్టర్ గా ఉన్నాడు. హీఈస్ నన్ అదర్ దాన్ లోక్సత్తా ఫౌండర్ జయప్రకాష్ నారాయణ. దగ్గరుండి మరి పునరావాస కల్పన వీరందరి కోసం వచ్చేసి ఎస్ఆర్ శంకరన్ అనే ఒక ఆఫీసర్ ని నియమించేసి దగ్గరుండి మరి మొత్తం వాళ్ళకి ఇల్లు ఎలాగా, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఎలాగా, వారందరికీ ఏమేమి కల్పిస్తాను ఏంటో మొత్తం దగ్గరుండి జయప్రకాష్ నారాయణ ఎస్ఆర్ శంకరన్ చూసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నా కులమని ఆలోచించినట్టయితే వేరేలాగా ఉండేది కదా. కాబట్టి ఎవరో ఒకరి పనికి మాలిన వాళ్ళ వల్లే ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోండి. కానీ మిగతా వాళ్ళు వచ్చేసి అండగా నిలబడారు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైతే ప్రాణాలు అరచేతి పెట్టుకుని చీరాల వచ్చినారో వీళ్ళందరి కోసం వచ్చేసి చీరాలలో 49 ఎకరాలు డాక్టర్ కొట్రగుంట సదానందరావు సావిత్రమ్మ దంపతుల దగ్గర 49 ఎకరాలు తీసుకొని అందులో ఈ బాధితులకి ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున భూమి ఇచ్చి
436 ఇళ్ళని కడటం జరిగింది. 436 ఇళ్ళు కట్టిన తర్వాత అక్కడ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరి పేరు కాలనీ పేరు విజయనగర కాలనీ పేరు పెట్టుకున్నారు. ఈ విజయనగర కాలనీ పేరు పెట్టుకున్న దానిలో ఒక వ్యక్తి విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఆ వ్యక్తి పేరే ఎస్ఆర్ శంకరన్. ఇతనే వాళ్ళందరూ పునరావాసం దగ్గర నుండి కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. సో ఆ విజయనగర కాలనీలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వీళ్ళ బాధితులు ఉన్నారు, కారంచేడు బాధితులు, వీరికి సంబంధించి పునరావాసం కల్పించేసి ఇప్పటికి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇందాక స్టార్టింగ్ చెప్పినది ఏంటో తెలుసా? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఎకరం వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పారట. ఇంతవరకు వ్యవసాయ భూమి వాళ్ళకి ఇవ్వాల. తర్వాత మీరు అనవచ్చు ఎందుకు అసలు శిక్షలు ఎవరికి పడ్డాయి ఏంటి అనేసి. ఈ వేళ చూసుకుంటే మన భారతదేశం సంబంధించిన చట్టాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో ఇది ఒకటి చెప్తుంది. ఏంటంటే ఫస్ట్ గుంటూరు కోర్టు ఏదైతే ఉందో గుంటూరు కోర్టు తేల్చింది ఏంటంటే మామూలుగా ఆ రోజు అసలు ఎంతమంది పాల్గొన్నారు ఏంటని చెప్పి వన్ బై వన్ మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్న తర్వాత గుంటూరు కోర్టు ఫైనల్ గా తీర్పిచ్చిన దాని ప్రకారం ఏంటంటే కొంతమందికి ఏమో యావజ్జీవ శిక్ష వేశారు, కొంతమందికి ఏమో 3 సంవత్సరాల జైలు శిక్ష మాత్రం ఇలా వేయడం జరిగింది. మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు, పై కోర్టుకు వెళ్ళడం జరిగింది. ముందు గుంటూరు కోర్టు వేసింది ఎంత, సిబిసిఐడి వాళ్ళ యొక్క విచారణ ప్రకారం కావచ్చు. తర్వాత తేళ్ల జెడ్సన్ అనబడే ఒక వ్యక్తి ప్రైవేట్ కేసు దాఖలు చేయడం జరిగింది. ఈ తేళ్ల జెడ్సన్ వేసిన కేసు ప్రకారం కానీ సిబిసిఐడి వాళ్ళు వేసినటువంటి వాళ్ళ విచారణ సాధించిన కేసు విధానం ప్రకారం కానీ మొత్తం గుంటూరు కోర్టు 5గురికి యావజ్జీవ జైలు శిక్ష, 46 మందికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత వీళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఈ కేసు. దాంతో మరలి తేళ్ల జడ్సన్ ఏం చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడో 1985లో జరిగినటువంటి ఈ రక్త చరిత్రకి ఈ ఘటనకు గాను 2008లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు వెళ్ళండి, 85 అంటే 95, 2005 అంటే 23 సంవత్సరాలకి తీర్పు అనేది వచ్చిందండి. మీరు అనవచ్చు అసలు బతుకున్నారా, ఒక దోషులు కొంత చనిపోయినారు కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అందులో సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కొంతమంది చనిపోయి ఉన్నారు దోషులు, కానీ మిగతా వాళ్ళు ఎలానో. ఇక బతుకున్న వాళ్ళలో అంజయ్య అనే వ్యక్తికి జీవిత ఖైదీ వేశారు. తర్వాత 29 మందికి ఏమో 3 సంవత్సరాల జైలు శిక్ష అనేది వేశారు. మరలా ఇందులో కూడా అంజయ్యకి సత్ప్రవర్తన కింద కొన్నాళ్ళకి విడుదలయ్యాడు. ఈ మిగతా 29 మంది ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత జైలు శిక్షకు వెళ్ళిన వాళ్ళు ఈ 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించేసి వాళ్ళు బయటపడటం జరిగింది. సో నేను ఇవ్వదలసిన కన్క్లూజన్ ఈ రోజు ఏందన్నప్పుడు భారతదేశంలో సామాజిక పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచింది, పునాది వేసింది కారంచేడు రక్త చరిత్రే. ఆ రోజు కారంచేడులో జరిగింది ఏమిటంటే కేవలం కుల దురహంకారం, అది కూడా ఒకరిద్దరు పనికి వెళ్ళిన వెధవల వల్ల, వారు చేసినటువంటి చెడు ఆలోచన వల్ల ఈ రకం జరిగింది. అయితే చాలా మంది ఏమంటారు, ఎన్టీ రామారావు వియ్యంకుడు చెంచురామయ్య ఉన్నాడు, దగ్గుబాటి చెంచురామయ్య ప్రస్తుతం పురంధేశ్వరంగా ఉన్నారు కదా, వాళ్ళ మామగారు అంటే దగ్గుబాటి వెంకటేశ్వర యొక్క తండ్రి చెంచురామయ్య, ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన ఇంట్లోనే మొత్తం మాట్లాడుకుని జూలై 16న జూలై 17 మొత్తం చంపడం జరిగిందని చెప్పేసి అనుకున్నారు. కానీ చెంచురామయ్యకి అసలు ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వర చెప్తుంటాడు. కానీ చెంచురామయ్య వీటిని ఏమంటారు, ఈ మొత్తానికి సూత్రధారి ఆయన అని చెప్పేసి ఆ తర్వాత నక్సలైట్లు ఆయన చంపడం జరిగింది. సో కన్క్లూజన్ నేను ఇవ్వదలుచుకుంది ఒకే ఒకటి, కారంచేడు కావచ్చు, చుండూరు కావచ్చు, అదేవిధంగా తమిళనాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తంజావూరు జిల్లా కిలవేన్మణి ఈ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా బీహార్ మరికొన్ని ప్రాంతాలు జరిగినవి కావచ్చు, ఎక్కడైనా సరే ఇప్పటికి కూడా కనిపిస్తున్న ఏమన్నా ఉన్నాయంటే జాత్యహంకారం, కుల దురహంకారం, అదేవిధంగా డబ్బు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, చదువు గుణగణాలు ఇవి మంచిగా ఉంటే వాడు మంచివాడు, కులం తక్కువ డబ్బు ఎక్కువ ఇవి ఉంటే కాదండి. నేను ఈరోజు మొత్తం చెప్పాల్సిన కన్క్లూజన్ ఒకే ఒకటి, ఇప్పటికే మన సమాజంలో బ్రిటిష్ కాలనటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో, కుల జాతి అహంకారాలు ఇప్పటికే చాలా చోట్ల ఉంటూనే వాటిని తరిమి కొడదాం. మన అనుకున్న మనిషి ఎవరైనా సరే బాగా చదువుకున్నాడా, మంచి గుణగణాలతో ఉన్నాడా లేదా మంచి బుద్ధితో ఉన్నాడా లేదా చూద్దాం, అప్పుడు చేరదిద్దాం. ఫ్రెండ్ గానో మన కుటుంబ సభ్యుడు గానో ఏదో ఒక విధంగా. అంతే తప్ప కులం చూసి, మతం చూసి, ప్రాంతం చూసి ఇంకా కూడా ఇలా కనుక ఆలోచిస్తున్నట్టు వైషమ్యాలు పెంచి పోషించినట్లే అసలు ఈ సనాతన భారతదేశంలో మనం జీవించడానికి అర్హత లేనట్లే.